అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తలకు వెళ్తే ముందుగా ఒక మంచి మాట. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాత అవుతున్న కొద్దీ బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు, పాతికేళ్ల స్నేహాలు, పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన అనుబంధాలను వదులుకోకు. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్స్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు: ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. ఐఆర్టీసీ టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. ఎన్నికల సందర్భంగా మేము సిద్ధం అంటూ జగన్ చేస్తున్న బస్సు యాత్ర అన్ని నియోజకవర్గాల్లోనూ విజయవంతం అవుతుంది. అశేష ప్రజానీకం మధ్య జగన్ ప్రత్యర్థులను విమర్శిస్తూ తమ సభను కొనసాగిస్తారు. ఎవరు ఎలాంటి నాయకుడు, ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఎవరు వంచనలు, ఎవరు మోసాలు చేసే నాయకుడు అన్నది ఈరోజు మీ అందరి సమక్షంలోనూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరి రికార్డు ఏమిటో చేద్దామా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎవరి రిపోర్ట్ ఏమిటో చూద్దామా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో మీ అందరితో ఎవరిది బోగస్ రిపోర్టు, ఎవరిది ప్రోగ్రెస్ అనేది తేల్చేద్దామా అని చెప్పి ఈ సమక్షంలో మీ అందరినీ అడుగుతా ఉన్నా. డెవలప్మెంట్ విషయంలో ఏమంటారు? బాబుకు సంబంధించిన ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ5 వీళ్ళంతా ఏమంటారు? చంద్రబాబును ఏమంటారు? డెవలప్మెంట్ కింగ్ అంట. పోనీ చూద్దామా చంద్రబాబు ఏం చేశాడో చూద్దామా. నిజానికి బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? మీరే చూడండి. చంద్రబాబు మీ జగన్ల గ్రామాల్లో సేవల్ని పూర్తిగా మారుస్తూ, గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ, విప్లవాత్మక మార్పులు తెస్తూ ఏకంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలు కట్టిందెవరో అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. అయ్యా చంద్రబాబు, మీ జగన్లా ఈరోజు 11,000 విలేజ్ వార్డు క్లినిక్లు ఈరోజు గ్రామాలలో కనిపిస్తున్నాయనంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ చంద్రబాబు నాయుడును. ఈరోజు గ్రామంలో జగన్లా
11,000 రైతు భరోసా కేంద్రాలు ఈరోజు గ్రామాలలో కనిపిస్తా ఉన్నాయంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును. ఈరోజు గ్రామానికి ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో వేగంగా జరుగుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే. ఈరోజు గ్రామాల్లో నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి, నాడు నేడుతో గవర్నమెంట్ ఆసుపత్రులు బాగుపడ్డాయి. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నా, మీ జగన్లా 17 మెడికల్ కాలేజీలు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాను. మీ జగన్లా 4 కొత్త సీపోర్ట్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు. మీ జగన్లా 10 ఫిషింగ్ హార్బర్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా సర్ఫేస్ వాటర్ను సైతం తీసుకువస్తూ ఉద్యానం సమస్యను తీర్చాడు. మీ జగన్లా వెలుగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకువచ్చింది కూడా మీ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఎయిర్పోర్ట్ల విస్తరణ నువ్వు చేసావా? మీ జగన్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు నువ్వు తీయించావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోట్స్, ఇవన్నీ కూడా పరిగెత్తించావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా ఎంఎస్ఎంఈలకు ఏనాడైనా నువ్వు సపోర్ట్ చేశావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మీ జగన్లా ఓ రైతు భరోసా గాని, ఓ చేయూతను గాని, ఓ కాపు నేస్తం గాని, ఓ ఈబీసీ నేస్తం గాని, ఓ ఆసరా గాని, ఓ 0 వడ్డీ గాని, ఓ వాహన మిత్ర గాని, ఓ నేతన్న నేస్తం గాని, ఓ మత్స్యకార భరోసా గాని, ఓ జగనన్న తోడు గాని, ఓ జగనన్న చేదోడు గాని, ఓ లానేస్తం గాని వంటి పథకాలతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా నువ్వు చేసావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మరి ఇదే చంద్రబాబు డెవలప్మెంట్ కింగ్ ఎలా అవుతాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఈరోజు. అంటే డెవలప్మెంట్ విషయంలో కూడా చంద్రబాబుది బోగస్ రిపోర్టు. 58 నెలల పాలనలో మీ జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపించే ప్రోగ్రెస్ రిపోర్ట్. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు మరొక్కసారి హృదయపూర్వకంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న అనగా 30వ తేదీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ర్యాలీగా వచ్చి తెనాలి మార్కెట్ సెంటర్లో ప్రజాగళం బహిరంగ సభను నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారికి తెనాలి ప్రజానీకం ఘన స్వాగతం పలికారు. అశేషమైన జనవాహినితో ప్రజాగళం బహిరంగ సభ జరిగింది. మార్కెట్ సెంటర్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతో, నాయకులతో ప్రజావాహినితో హోరెత్తింది. మార్కెట్ సెంటర్ దద్దరిల్లింది. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అధికార పార్టీ అయిన వైసీపీ పార్టీపై విమర్శలతో మొదలై తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, కొత్తగా ఏర్పడిన ఏపీ రాష్ట్రంకి చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా తెనాలిలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. ఆ నాయకుడు, దార్శనికుడు, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి ఏకైక నాయకుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తోడుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మనందరికీ కూడా ఉమ్మడి జయంతో అవినీతి రాష్ట్రంలో అంతమందించాలని చెప్పి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మద్దతు పలకడం జరిగింది. మా ఇద్దరికి కూడా ఆశీస్సులు పలుకుతూ బీజేపీ నాయకత్వం కూడా మనకి మద్దతు పలికింది. ఎక్కడ కూడా ఓటు చెల్లకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇద్దరు అభ్యర్థుల్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అదేవిధంగా అపార అనుభవమైనటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన అభ్యర్థిగా ఆయన గుర్తైనటువంటి సైకిల్ గుర్తుపై వేసి గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నా.
అరాచకం పోవాలన్నా, ఉచిత ఇసుక రావాలన్నా, రాజధాని రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు కట్టాలన్నా, కట్టడాల్ని కూల్చివేసి నాయకుడిని పరచాలన్నా ఈనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వం దార్శనికతో కూడినటువంటి, ముందు చూపుతో కూడినటువంటి నాయకుడు మనకి కావాలి. మంచిని నమ్మేవాడు కావాలి మనకి. మంచిని నమ్మకుండా మనందరినీ మోసం చేసేవాడు, నిత్యం అబద్ధాలు వాడేవాడు కాదు మనకు కావాల్సింది. అందుకే ఈ రోజున మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్యాకప్ చేసుకోవాల్సిన పరిస్థితి జూన్ 4వ తారీఖు వచ్చింది. లాకప్ లోకి వెళ్లే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. మొత్తంగా ఉండిపోయే పరిస్థితి వైసీపీ పార్టీకి వచ్చిందని చెప్పి ఇంకేమీ లేదు. మీరు హ్యాండ్స్ అప్ చేయటం తప్పితే ఈ రాష్ట్రంలో మీరేమీ చేయలేరని చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టో దొంగ మేనిఫెస్టో అని చెప్పి మీకు మనవి చేస్తూ, సూపర్ 6 ఈ రోజున ప్రజల మేనిఫెస్టో అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజున పెద్దలు మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఆలపాటి రాజా గారికి ధన్యవాదాలు తెలుపుతూ, తెనాలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మాజీ కొంచెం జెండాలంటే కొంచెం దించండి దయచేసి, జెండాలు దించండి కొంచెం దయచేసి కొంచెం కింద తీసుకోండి జెండాలు. మీడియా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, జెండాలు కొంచెం దించండి దయచేసి. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెనాలికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే ఆలోచనతోటి దానికి ముందు తీసుకొచ్చారు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పెంచడానికి కోసం, మీలో ఉన్న అవకాశాలకు మరింత మెరుగ్గా చేసే విధంగా, మన రాష్ట్రానికి అభివృద్ధి చేసే విధంగా దానికోసమే ఈ పొత్తు. మీలో ఉన్న సంపద, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సిన సంపదని మరింత పెంచే విధంగా, మనకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దానికోసమే ఈ పొత్తు. అంతేగాని ఈ తాడు బొంగరం లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా దోచుకోవడానికి కోసమో, రాష్ట్రానికి నష్టం కలిగించడానికి కోసమో, పదవుల కోసం కాదు ఈ పొత్తు. విలువలతో కూడిన రాజకీయాలు, నిజాయితీ. ఈ రోజే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఏం తమ్ముళ్ళు మీరు వింటారు, టీవీల్లో చూసుంటారు. మన మేనిఫెస్టోకి సైకో మేనిఫెస్టోకి పోలికుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. లేదంటే గట్టిగా చెప్పండి, చెప్పట్లేదు అని. ఒక బాధ, ఒక ఆవేదన ఉంది. మీరందరూ నిర్ణయించారు ఇక్కడ మనోహర్ గారిని ఎమ్మెల్యేగా శాసనసభ పంపించడానికి, చంద్రశేఖర్ ని పార్లమెంటుకి పంపించడానికి. కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు మీరు ఎంత నష్టపోయారంటే, అవకాశాలు కోల్పోయారు, ఆదాయాన్ని కోల్పోయారు, ఎక్కడ లేని ధరలు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడున్న వాళ్ళందరినీ, తమలో మీలో ఎవరైనా బాగుపడ్డారా 5 సంవత్సరాల్లో? గట్టిగా అడుగుతున్నా, బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఒక వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుడు బాగుపడ్డాడా అని అడుగుతున్నా. ఒక ఆటో తోలే డ్రైవర్ బాగుపడ్డాడా అని అడుగుతున్నా. రైతన్నా మీరు బాగున్నారా అని అడుగుతున్నా. మీకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా. మీ కాలువల్లో పూడికి తీశారా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మైనారిటీ సోదరులు మీరు బాగున్నారా అని అడుగుతున్నా.
ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏమమ్మా 3 పూట్ల భోజనం పెడుతున్నారా మగవాళ్ళకి? వంట చేసే పరిస్థితిలో ఉన్నారా? ధరలు పెరిగిపోయినాయా లేదా అని అడుగుతున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ప్రభుత్వం అంటే ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేది ప్రజాప్రభుత్వం. సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమం ఉండాలి, ఒక పక్క అభివృద్ధి ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రైతుకు ఆదాయం రావాలి, కడాన ఆటో దోలే ఆటో డ్రైవర్కి కూడా 10 రూపాయలు మిగిలితేనే ఆ ప్రభుత్వాల లాభం. అవునా కాదా అని అడుగుతున్నా. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, ఎంపీసీ, బైపీసీ మరియు ఎంఈసీ వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్సు టీబీ రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9987727763, 7995756160. మే 13, 2024 ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ పార్టీల అధ్యక్షులు వారి మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీడియా ముందు మాట్లాడారు. ఒకసారి చూపించి రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడతాం. ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, జీవో2 2017ని రద్దు చేస్తాం, బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి, ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం. ఆక్వా రంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నులు నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు, అన్ని జోన్లో ఉన్న వారికి విద్యుత్ యూనిట్కి గతంలో లాగే ₹50 సరఫరా చేస్తాం, ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం, ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం. ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్స్, దానికి ప్రజల నుంచి దాదాపు 39 మంది పైగా భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం, అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మాదిరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, తల్లికి వందనం కింద
ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు నెలకి ఇవ్వడం. దీనివల్ల సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశానంటే పరిస్థితి వచ్చింది. పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యం. దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. దీనికి తోడుగా షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం. అందులో కూడా మీరు చూస్తే ఇంటింటికి రక్షిత మంచినీరు, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కులగణన చేశాం. రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంతున్నారు, ఏ రిలీజియన్ ఎంతమంది ఉంటారో చేశాం. ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం. అంటే స్కిల్ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలు ఉంటాయి, ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, ఎలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.